నీ వరకు నువ్వైతే ఎగ్జామ్ కంప్లీట్ చేసినావు, ఇంకా దేని గురించి టెన్షన్ పడకు. నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి, అన్ని మార్క్స్ వస్తాయి, అది ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు, ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు, ఆ క్వశ్చన్ నెంబర్ వేయలేదు, సెక్షన్ నెంబర్ వేయలేదు, చినిగిపోయింది, ఓఎంఆర్ షీట్ చినిగిపోయింది, ఇవన్నీ వద్దురా బాయ్. ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, నువ్వు ఇన్వాల్వ్ అయినావు, కంప్లీట్ చేసినావు, అయిపోయింది, ఇంకా క్లోజ్ చాప్టర్ అక్కడితోటి. ఇప్పుడు ఇది వెకేషన్ టైం, ఎంజాయ్ చేసే టైం. ఎలా ఎంజాయ్ చేయాలనేది మాత్రమే ఫోకస్ చేయి, అంతేగాని మాటి మాటికి దాన్ని గుర్తు చేసుకొని బాధపడుకుంటూ ఇన్స్టాలో స్టోరీ పెట్టి, స్నాప్లో స్టోరీలు పెట్టి, వాట్సాప్లో స్టేటస్లు పెట్టి వద్దు, అదొద్దు. ఓకే, జస్ట్ ఈ వెకేషన్ని ఎలా ఎంజాయ్ చేయాలో అలాగనే ప్లాన్ చేసుకో, అంతే. ఎందుకంటే నువ్వు లైఫ్ని హార్డ్గా తీసుకుంటే హార్డ్గా వెళ్తుంది, ఈజీగా తీసుకుంటే ఈజీగా వెళ్తుంది, అలాగే ప్లాన్ చేసుకో. అంతేగాని నువ్వు మరీ డెప్త్గా థింకింగ్కి వెళ్తే ప్రపంచం లేదో నువ్వు ఒక్కడే ఉన్నట్టు ఫీల్ అయితే మాత్రం జాంతానాయి అసలు సెట్ అవ్వదు. జాంతానాయి కరెక్టేనా? ఓకే, ఏదో ఒకటి, అది మాత్రం వర్కౌట్ అవ్వదు. నీ వరకు నువ్వు బెస్ట్ ఇచ్చేసినావు, అదంతా ఇంకా కరెక్షన్ చేసేవాడి చేతిలో ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా నువ్వు మంచిగా రాసి ఉంటేనే మార్క్స్ వస్తాయి. నువ్వు ఎటబడతట రాసి బాహుబలి స్టోర్ రాసి వచ్చి, దురంధర్ స్టోర్ రాసి వచ్చి మార్క్స్ పడవంటే పడవు, ఖచ్చితంగా పడవు. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ ఎట్లుంటుందో మీరు నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో మీకు ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో రిజల్ట్స్ వచ్చిన రోజు మీకు తెలుస్తుంది. చాలా స్ట్రిక్ట్ ఉంటుందని మాత్రం చెప్పగలను, వాళ్ళు కూడా ఏం చేయలేరు, నువ్వు రాస్తేనే మార్క్స్ ఇస్తారు. సరే, ఇప్పుడు అదంతా అవసరం లేదు రాబాయ్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అక్కడ 5 చేయొద్దు, 5 చేయాలి, 5 చేయకూడదు, వీటి గురించి నేను చెప్తా, అవి మాత్రం నోట్ చేసుకోండి. ఇష్టమైతే ఫాలో అవ్వండి, కష్టమైతే కామెంట్ చేయండి. మీరేం చేయాలనుకుంటున్నారో, నేనేం చెప్పాలో అది కూడా చెప్పండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాం మంచి వీడియోతోటి. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, హ్యావ్ జాయ్ ఆఫ్ లెర్నింగ్. మంచిగా ఎంజాయ్ చేయండి, లైఫ్ అంటేనే ఎంజాయ్ చేయాలి.